ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఫిబ్రవరి 14 బుధవారం. శోభకృత నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి పంచమి నక్షత్రం రేవతి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఊహించని కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. చిన్నటి మిత్రులతో కలయిక ఆనందంగా కలిగిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సమస్యలు మధ్యలోనే వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలు విభేదాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దేవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నపాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలతో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆప్తుల నుండి కొన్ని వ్యవహారాలు మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ నిర్మాణ విషయంపై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణాలు చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తులలో ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగం అధికారులతో చర్చలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి సోదరులతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలు అందుకుంటారు. చిన్నాటి మిత్రుల ఆగమన ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.